ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఉపద్రవములో ఉండి దేవునికి మనము మనవి చేస్తే ఏమవుతుందంట? ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులలో ఉండి దేవునికి మనవి చేసిన ఆయన వింటాడు. ఎలాంటి ప్లేస్లో ఉండి, ఇప్పుడు పాతాళంలోనికి వెళ్ళిపోయినా అక్కడ నీవు ఉంటావు, ఆకాశమునకు ఎక్కిపోయినా అక్కడ నీవు ఉంటావు, నేను ఎక్కడికి వెళ్ళినా సముద్ర దిగంతములలోనికి వెళ్ళిపోయినా అక్కడనూ నీవు ఉంటావు అంటాడు. ఎవరు? దావీదు. దావీదు కూడా ప్రవక్త, సేవకుడు, గాయకుడు, రాజు. ఆయనకున్నటువంటి బిరుదులు అనేకములు కదా. ఆయన ప్రేయర్ స్టైల్ ఇంకా అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఇదే అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా, నిన్ను మరుగు చేసి నేను ఎక్కడికి వెళ్ళిపోగలను? ఆకాశమునకు ఎక్కినను అక్కడను నీవు ఉంటావు, సముద్ర దిగంతములలోనికి వెళ్ళిన అక్కడను నీ కనులు నన్ను చూస్తూనే ఉంటాయి. నేను ఎక్కడున్నా నీ కనులు నన్ను చూస్తాయి. వాళ్ళ లైఫ్లో, యూదుల లైఫ్లో, హెబ్రీల లైఫ్లో ప్రేయర్ అనేది ఒక లైఫ్ స్టైల్. మన లైఫ్లో ప్రేయర్ అనేది ఒక భారభరితమైన ఒక ప్రొసీజర్.